أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله غير الله يأتيكم به انظر كيف نصرف الآيات ثم هم يصدفون قل أرأيتم إن أتاكم عذاب الله بغتة أو جهرة هل يهلك إلا القوم الظالمون وما نرسل المرسلين إلا مبشرين ومنذرين فمن آمن وأصلح فلا خوف عليهم ولا هم يحزنون آپ کہہ دیجئے یہ بتلاؤ کہ اگر اللہ تمہاری سماعت اور بصارت بالکل لے لے اور تمہارے دلوں پر مہر کر دے تو اللہ کے علاوہ کوئی معبود ہے جو کہ تم کو پھر دے اور آپ دیکھیے کہ تو ہم کس طرح دلائل مختلف انداز سے پیش کر رہے ہیں پھر بھی یہ اعراض کرتے ہیں آپ کہہ دیجئے کہ یہ بتلاؤ کہ اگر تم پر اللہ کا عذاب آ پڑے اور اچانک ہو یا اعلانیہ ہو تو کیا بجز ظالم لوگوں کے اور بھی کوئی ہلاکت کیا جائے گا اور ہم پیغمبروں کو صرف اس لیے بھیجا کرتے ہیں کہ وہ بشارت دیں اور ڈرائیں پھر جو ایمان لے آئے اور اصلاح کر لے تو ان لوگوں پر کوئی اندیشہ نہیں اور نہ وہ مغموم ہوں گے پھر آیت اللہ تبارک و تعالیٰ آپ کہہ دیجیے انటున్నారు మీరు చెప్పండి అంటున్నారు మీరు మీకు కనపడేది और కనపడేది और వీలు పడేది రెండు ఇదే పోతే మీకు ఏం చెప్తారు అంటున్నారు మీకు చెవులో వినపడేది కన్ను కనపడేది ఈ రెండు అల్లాహ్ తబారక వ తఆలా ఈ రెండు లాక్కుంటే మీరు ఎట్లా బతుకుతారు అంటున్నారు అట్లాగే మీ గుండెలో ఇది కూడా ఈమాన్ రాకుండా ఇది చేస్తే మీరు ఏం చేయలేరు ఇట్లాగే ఇవన్నీ దళాయి చూపిస్తున్నారు ఇవన్నీ ఇట్లా మా దగ్గర అవన్నీ ఉన్నాయని ఎవరికి హిదాయత్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అవన్నీ మా దగ్గర ఉంది అంటున్నారు అయితే కూడా మీరు నమ్మరు అంటున్నారు మీ ఇంకోటి చెప్పండి అంటున్నారు మీ పైన ఒక పెద్ద భూకంపం వస్తే మీరు ఏం చేస్తారు అంటున్నారు ఇంతకుముందు ప్రవక్తలకి చెప్పి వచ్చేది చూడండి మీరు ఇట్లా చేసి భూకంపం వస్తాయి చూడు వరదలు వస్తాయి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు కల్మా చదవండి మంచిగా జీవించండి చెప్తే కూడా వాళ్ళు వినలేకుండే అది చెప్పకుండా కూడా రావచ్చు భూకంపాలు వరదలు వస్తే చాలామంది చచ్చి కూడా పోతారు ఇది కూడా అల్లాహ్ చేతిలో ఉంది అట్లాగే ఈ ప్రవక్తల్ని ఎందుకు పంపిస్తారంటే మీకు మంచి మాట చెప్పడానికి
اور اللہ عذاب تو భయపడితేనే పంపిస్తారు. అల్లా అజాబ్తో భయపెట్టాలి వస్తారు. ఇంకోటి మంచి మాట చెప్పని వస్తారు. అది విని ఈమాన్లో చేరి మంచిగా జీవిస్తే అల్లాహ్ తబారక తాలా వాళ్ళకి ఏం దిగులు ఉండదు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత కూడా అల్లాహ్ తబారక వాళ్ళకి స్వర్గానికి పంపిస్తారు. అందుకో మంచి పని చేయాలి. अल्लाह से दुआ के मन करने की तौफीक अता फरमाए. सुभान अल्लाह सुभानक अल्लाहुम्मा व बिहम्दिका अशहदु अन ला इलाहा इल्ला अंता अस्तगफिरुका.